నా పేరు రమేష్ అండి. ఎస్ భద్రాద్రి కొత్తగూడెం. నేను స్టాక్ మార్కెట్లో లాస్ట్ 3.5 ఇయర్స్గా సార్కి సంబంధించిన వీడియో చూసి దాదాపుగా నేను ఒక 5 to 6 lakhs ఎర్న్ చేశాను. సేమ్ టైం పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన రోజు 6.5 lakhs పోయినా కానీ నేను బాధపడలేదు. కారణం ఏంటంటే సార్ ఇచ్చినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నేను అవే బై చేశాను కాబట్టి ధైర్యంగా ఉన్నాను. నా మిత్రులు కూడా అందరూ నన్ను చాలా అన్నారు చాలామంది, అరే మీకు ఇంత డబ్బులు పోతుంటే కూడా ఎందుకు భయపడట్లేదు అంటే మా గురువు గారు ఇచ్చారో నేను ఏం భయపడాల్సిన అవసరం లేదని మాత్రం గర్వంగా చెప్పాను. కాకపోతే అప్పటికి నాకు సార్తో పరిచయం లేదు, కాదు ఫోన్లో మాట్లాడేవాడిని. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత నేను సార్తో 2-3 సార్లు మాట్లాడాకని క్లాస్కు రావడం జరిగింది. నేను సార్ ఇచ్చినటువంటి స్టాక్స్ దాదాపు నా దగ్గర 500 స్టాక్స్ ఎబో నా బుక్లో నోట్ చేసుకున్నాను. ఇప్పటికి కూడా నేను బాటమ్స్ కానీ అవన్నీ కూడా వాటి చూసుకొని సార్ చెప్పిన ప్రకారం నేను బై చేస్తూ ఉంటున్నా. నాకు ఈ క్లాసులో నేను గతంలో ఏదైతే యూట్యూబ్లో కావచ్చు రకరకాల మీడియా ద్వారా నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు నాకు స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా స్థిరపడగలన్న నమ్మకం మాత్రం ఏర్పడింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. నా పేరు తిరుపతిరావు సార్, ఫ్రమ్ వైజాగ్ సార్. అయితే 2 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను సార్. అయితే ఈక్విటీలో ఇప్పుడు లాస్ అయితే ఏం లేదు. అయితే ఈ మధ్యన ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేసరికి కొంచెం లాస్ అయితే వచ్చింది. సో నేను గురుప్రసాద్ గారిది ఈ మధ్యన రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫీర్ అంటూ పోయింది సార్. అంటే ఆప్షన్స్లో కూడా చేయొచ్చు, ఫ్యూచర్స్లో చేయొచ్చు. ఫ్యూచర్స్లో జీరో అవడం అంటే కష్టం, ఆప్షన్స్లో అయితే రిస్క్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శ్రీనివాస్ గారు చెప్పిన స్ట్రాటజీ, మీరు చెప్పిన స్టాక్ బాటమ్ అనాలిసిస్ అనేది చాలా బాగా నచ్చిందండి. సో ఇది కొంచెం 1 month పేపర్ ట్రేడింగ్లా చేసి కంటిన్యూ చేస్తాను సార్. ఖచ్చితంగా 1 month కాదు సార్, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్, రైట్స్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్స్.